ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. బిజినెస్లు ఉంటాయి కదా సార్. సార్ ఇప్పుడు ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా. సార్ వాళ్ళని ఎవరిని తప్పుపడడానికి లేదు. మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు. సార్ ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి, కోడి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఒక దిగ్దర్శకుడు. 90 సినిమాలు 100 సినిమాలు దరిదాపులు దాకా చేశారు. దాటండి, చాలా సో శతాధిక 100 సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట. సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని, నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు. నాకు తెలిసిన కొన్ని విషయాలను అడుగుతాను. వాటిల్లో మీ ప్రమేయం ఉండొచ్చు, మీ ప్రజెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు తెలిసింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తాయి. అవునండి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు, కోడి రామకృష్ణ గారు. ఆయన 100 సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయిందా? అదైతే చాలా మంది అంటారండి. అది కూడా కొంతవరకు వాస్తవం. అంటే వాళ్ళ నీడని కాదండి, వాళ్ళ నీడ అనేది అంటే వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ. అవునవును, వాళ్ళు మరి నిజంగానే లెజెండ్స్ కదండి. ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా. ఆ తర్వాత జనరేషన్ కదండి కరెక్ట్. ఆయన కాబట్టి శిష్యుడే కదా, దాసరి గారు శిష్యుడే కదా ఆయన. కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే. ఆయనకి అంటే ఆయనకి ముందు నుంచి కూడా దాన్ని ఆ ప్రొజెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి. సినిమాలు చేసేయడం అంతే, సినిమాలు చేసేయడమే. తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో, లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకుడున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ, ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి. ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు. మీకు ఆయనతో ఒక 2 రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట, ఈయన 100 సినిమాలు చేసిన డైరెక్టర్, ఈయనేంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది. అంత మామూలు పర్సన్ అండి ఆయన. అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా. 100% అండి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా వయసుకి, నా అనుభవానికి, సినిమా ఇండస్ట్రీలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి. ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు, ఈ రోజు వరకు నేను చూడలేదు. ఏది మీకు ఏ విషయంలోనైనా ఆ సినిమాకి సంబంధించిన విషయాల్లో. సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇనిందే. నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చి ఉండొచ్చు. చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు. బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ గారికి. తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధం? అది మనకు తెలియదండి యాక్చువల్గా. కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను సార్. వాళ్ళు అంతకుముందు రిక్షావాడు, దానికి ముందు సింహపురి సింహం, ఏవో వరుసగా 5 సినిమాలు చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి. ఆ గ్యాప్లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా. మేము కూడా అనుకునేవాళ్ళం, గురుగారు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటాం కదా జనరల్గా. ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే, ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్లో షూటింగ్ చేస్తున్నాం, కృష్ణ గారు మీద సాంగ్ ఏదో చేస్తున్నాము. పక్కన చిరంజీవి గారిది ఎక్కువ బండి ఎక్కువ మామ ఎక్కి ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఆయన వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి, వెనక నుంచి గురువు గారు కోడి రామకృష్ణ గారు కళ్ళు మూసి చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు, చాలా సరదాగా అదంతా మేము చూసాం.
వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం. సార్. బట్ అంటే ఏదైనా మరి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి, నాకు తెలిసి అయితే లేవు. ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా, కరెక్ట్. అంత సరదాగా ఉండరు కదా. బట్ ఈ టాక్ అయితే ఉంది సార్, అంటే మీ దాకా అదే వచ్చింది. ఉండుండొచ్చు. ఆ. అదే ఇప్పుడు దాసరి గారికి కోట రామకృష్ణ గారికి అసలు పడదు, ఉమ్, ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము అప్పుడు. ఉమ్, అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు. ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు, దాని మీద రిలీజ్ చేస్తారు, ఇట్లా మాట్లాడుకునేవారండి. సార్. కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం, ఉమ్, కోటి రామకృష్ణ గారికి దాసరి గారు అంటే అపరిమితమైన గౌరవం. ఉమ్, ఆయన కూడా రామకృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది, భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి. సార్ క్యాప్ టాక్ వచ్చేసి. అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి, ఆయన ఏదో మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్, సినిమా పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఓకే. జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది. మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఏంటి ఇలాగా పోటీ అంట కదా, ఇద్దరికి గొడవ అంట కదా, అది ఇది అని అడుగుతూ ఉండేవాళ్ళు. మ్యాగజైన్స్లో కూడా రాశారండి. ఓకే. కొన్ని మ్యాగజైన్స్లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, జూబ్లీ ఒక బిల్డింగ్లో. సడన్గా దాసరి గారు వచ్చారు. ఓకే. మన మాల వేసుకొని ఉన్నారు, ఆయన బ్లాక్ డ్రెస్లో అది వచ్చారు. బ్రహ్మానందం గారు వెంట పెట్టుకొని వచ్చాడు ఆయన. వచ్చి రాగానే ఈయన సడన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ, ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా, ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు. అది నాకు తెలుసా ఏంటో అని చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈయన సిగ్గుపడుతున్నారు. తీ షార్ట్ తీ అని, ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ తీవా, షార్ట్ తీ దాసరి గారు. ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీన్ ఏదో చేస్తున్నాం, ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించేది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు, రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని. అంటే అలా అలా ఉంటారండి, బయట వచ్చేవి వస్తూ ఉంటాయి సార్. ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి. ఓకే. అంటే మీ గురువు గారి కెరీర్ మొత్తం మీద చూసుకుంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో బాలకృష్ణతో వరుస హిట్లు ఇచ్చారు. ముద్దుల మామయ్య అయితే అసలు ఇంకా మువ్వగోపాల్ సో ఇట్లా వరుస హిట్లు ఇచ్చుకుంటా పోయారు అనమాట. సో బాలకృష్ణ గారితో ఉన్న ఆ అసోసియేషన్ మీరు గమనించింది ఎప్పుడైనా ఒక సందర్భం ఉందా? అంటే నేను యాక్చువల్గా బాలకృష్ణ గారు పనిచేసిన భార్గవ ఆర్ట్స్లో చేశారండి ఆయన ఎక్కువ. అవును. వాటికి బయట నుంచి ఆ స్క్రిప్ట్ ఆ ఫేర్ చేయడాలు ఇలాంటివి తప్ప, షూటింగ్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. షూటింగ్లు ఆయన చేస్తున్నప్పుడు వెళ్ళి చూడడం తప్ప నేను డైరెక్ట్గా వర్క్ చేయలేదు ఆ టైంలో. అంటే డైరెక్టర్ గారి ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్లో ఉండేయండి. మా 3 బ్యాచ్లు ఉండేవి. ఓకే. యూనిట్ వైజ్ దీనికి ఒక బ్యాచ్, దానికి ఒక బ్యాచ్, దానికి భార్గవ ఆర్ట్స్కి ఒక బ్యాచ్, ఇలా ఉండేవారు అనమాట. అలా ఎప్పుడైనా అలాంటివి చేశాను కానీ అప్పుడు చాలా బాగుండేవారండి వాళ్ళు. అంటే ఆ టైంలో ఎలాంటి టాక్ ఉండిందంటే, కోదండరామరెడ్డికి చిరంజీవి హిట్ ఇస్తే బాలకృష్ణకి కోడి రామకృష్ణ హిట్ ఇస్తారు. అవును, కాంబినేషన్ ఫైట్ అనమాట. ఆడియన్స్ అలాగే అనుకుంటారు కదండి అవన్నీ. వీళ్ళకి ఎవరెవరైనా సినిమా చేస్తే ఎవరిదైనా హిట్ ఇవ్వాలనే ఉంటది ఇక్కడ కదా. ఆయనకి హిట్ ఇవ్వాలి, ఈయనకి హిట్ అనేది ఉండదు అసలు. సినిమా వాళ్ళకి తెలుస్తుంది అది, అంతే కదా. బట్ ఆడియన్స్ లో ఏంటంటే అలా హిట్లు అవుతున్నాయి కాబట్టి అలా అనేసుకుంటూ ఉంటారు, అంతే. సార్ అంటే ఇది మీకు అప్పుడు మీరు ఉండకపోవచ్చు, బట్ మీకు తెలిసేమని అడుగుతున్నాను. భానుమతి గారికి మంగం గారి మనవాడు కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన గురువు గారిని కోడి రామకృష్ణ గారిని గెట్అవుట్ అన్నారంట. ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందా మీకు? గెట్అవుట్ అంటే అది నాకు తెలియదు కానీ గురుగారు చెప్తున్నప్పుడు వినడమే ఇవన్నీ. అప్పటికి మనం లేము కదా. సినిమా చేసేటప్పుడు మాత్రం నిన్నేమని పిలవాలి, నేను డైరెక్టర్ గారు అని పిలవాలా, ఎందుకంటే పేరు పెట్టి పిలవను, ఎందుకంటే అది మా ఆయన పేరు. రామకృష్ణ గారు అని, భానుమతి రామకృష్ణ గారు అంటారు. భానుమతి గారి హస్బెండ్ పేరు రామకృష్ణ గారు, ఆయన డైరెక్టర్, ఒకప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయన పేరు పెట్టి పిలవను నేను. మరి డైరెక్టర్ గారు అని పిలవమంటావా, లేకపోతే కోడి అని పిలవమంటావా అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలవనమ్మా అంటే అక్కడి నుంచి కోడి అని పిలిచేవారట. ఓకే. అది చెప్పారు డైరెక్టర్ గారు చెప్తుంటే విన్నా. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే అది నేను ఆ ఓడు
అని నేను వదిలేయకూడదు. దానికి తర్వాత ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే అది రాంగ్‌గా వెళ్ళిపోద్ది. ఆయన కథ చెప్పడానికి ఎళ్లారంట. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు దాంట్లో కొన్ని నాటు పదాలుంటాయి. ఆ. భానుమతి గారి క్యారెక్టర్‌కి. అయి చెప్పినప్పుడు ఆమెకి ఆ పదాలు నచ్చలేదంట. ఓకే. ఆ! సో, ఇలాంటి స్క్రిప్ట్ తెస్తావా నా దగ్గరికి అని చెప్పేసి కోపం గెట్ ఔట్ అన్నారంట. ఓహోహో! ఆమె తర్వాత లేదమ్మా మీరే కావాలి, కావాల్సుంటే తీసేద్దాం అని చెప్పారంట. ఓకే. తీసేసారంట. ఓకే. ఓకే. తీసేసాను సెట్‌కొచ్చారంట. బట్ ఆమె డైలాగ్ చెప్పేటప్పుడు మళ్ళీ యాడ్ చేసే మళ్ళీ చెప్పించారంట. మీ గురువు గారి జిమ్మికులన్నీ మీకు అవునండి. అవునవును. ఆమెకి మర్చిపోయింది. ఆ! ఆ పదంతో చెప్పేసింది. ఆ. చుట్టూ ఉన్నోళ్ళందరూ విపరీతమైన క్లాప్స్ అంట. ఆ! మొత్తం సెట్ గాని, నార్మల్ ఆడియన్స్ గాని హ్మ్. ఫస్ట్ డైలాగ్‌కే క్లాప్స్ అంట. హ్మ్. పిలిచి "ఏందయ్యా వాళ్ళు అంతలావున క్లాప్స్ కొడుతున్నారు. అంత బాగా చేశానా నేను" అంటే ఆ! అప్పుడొచ్చి "అమ్మ మీరు ఆ రోజు మార్చమన్నారు ఆ! గదమ్మా! ఆ! ఆ పదాలు నేను మార్చలేదు. ఆ! దానికొచ్చిన రియాక్షన్ ఇదంతా" అంటే "అబ్బా! నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా. ఈ క్యారెక్టర్ కావాలి ఆ పదాలు నాకిప్పుడు అర్థమవుతుంది" అవును. అని చెప్పి అన్నారంట. ఆయనకి బాగా మాస్ పల్స్ తెలుసండి. హ్మ్. ఇప్పుడు మీకు అదే 'మంగమ్మ గారి మనవడు' సినిమా అది యాక్చువల్‌గా రీమేక్ అండి. సార్. చాలా మందికి తెలీదు. తమిళ్‌లో భారతీరాజా గారు చేశారు. సార్. 'మన్ వాసనై' అని పిక్చర్. హ్మ్. హ్మ్. అందులో పాండియన్ రేవతి గారు హీరోయిన్‌గా చేశారు. సార్. వాళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అక్కడ. సార్. ఆ సినిమాని తెలుగులో 'మంగమ్మ గారి మనవడు' అందిస్తా అదంతా ఎలా ఉంటదంటే అండి అదొక పొయిటిక్ టచ్ తోటి ఆర్టిస్టిక్‌గా ఉండే సినిమా అది. హ్మ్. అక్కడ. భారతీరాజా గారి ఆ! సినిమా. ఆ! ఆ! దాని ముందు అది చూసినప్పుడు అది చేద్దాం అనుకున్నప్పుడు అసలు తెలుగుకి ఇంత రాగా ఉన్న సినిమా అసలు ఎలా ఆడుతది? హ్మ్. ఇందులో కమర్షియాలిటీ ఏముంది? అసలు హీరోయిజం ఏముంది? హ్మ్. లేకపోతే ఇది పోయి బాలకృష్ణ గారితోటి ఎలాగా? హ్మ్. అని చాలా మంది చెప్పారటండి ఆ హ్మ్. టైంలో. హ్మ్. అంటే అది వర్కౌట్ అవ్వదు అని. హ్మ్. అది వర్కౌట్ అవుతదా? అవ్వదా? అనేది చేసిన తర్వాత కదా తెలుస్తది అని చెప్పి దాన్ని మొత్తం కమర్షియల్‌గా మార్చి హ్మ్. కమర్షియల్‌గా ఆ సాంగ్స్ 'దంచవే మేనత్తకు' అబ్బా! అసలు ఈ ప్యాటర్న్‌లోనే ఉండదు ఆ సినిమా. ఆ! అసలు మీరు ఇప్పుడు గూడా మీరు చూడొచ్చు అది 'మన్వాసనయ్య' అనే పిక్చర్. సార్. మీరు చూస్తే చాలా మందికి తెలీదు సార్ ఇది. అదసల ఉండదండి. అసల ఈ ప్యాటర్న్‌లోనే ఉండదు. హ్మ్. క్యారెక్టర్‌లు ఇవి ఉంటాయి అంతే. ఆ! ఆ! స్టోరీ లైన్ అది ఉంటది. మిగతా అంతా మారిపోయింది. సార్. మారిపోయి ఇది పక్కా కమర్షియల్ అయిపోయి, ఇది సూపర్ హిట్ అయిపోయి 1 ఇయర్ ఆడేసిందిక్కడ. సార్. ఆ ఫస్ట్ షో చూసారట భారతీరాజా గారు. ఆ! ఆయనకి పిచ్చి కోపం వచ్చేసిందటండి. ఓకే. అంటే ఎప్పుడు తెలుగు వాళ్ళకి అసలు మనం సినిమానే ఇవ్వకూడదు రీమేక్‌కి. హ్మ్. మొత్తం సర్వనాశనం చేస్తారు. అసలు నేను చేసిందేంటి? ఇదేంటి? అని అన్నారట. హ్మ్. అసలు చెప్పకుండా వెళ్ళిపోయాడటండి ఆయన. హ్మ్. ఆ తరువాత సిల్వర్ జూబ్లీకి మళ్ళీ ఆయన్ని గెస్ట్‌గా పిలిస్తే అప్పుడు ఆయన చెప్పారటండి. ఈ సినిమా నేను తెలుగులో తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఆ! కోడి రామకృష్ణ గారు కరెక్టు. ఎందుకంటే ఆ ఆడియన్స్ పల్సు ఆయనకే తెలుసు. సార్. ఆహ్, నేను చేసుంటే ఇంత హిట్ అయ్యేది కానే కాదు అసలు ఈ సినిమా. హ్మ్. హ్మ్. ఆహ్, ఇప్పుడు ఓకే. అంటే ఏ లాంగ్వేజ్‌కి ఎక్కడ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పారట హ్మ్. స్టేజ్ మీద. సూపర్. అండ్ ఇప్పుడు కరెంట్‌గా ఇప్పుడు మాట్లాడుకుంటే సార్ ఇండస్ట్రీలో 400,00,00,000, 500,00,00,000, 300,00,00,000 బడ్జెట్ ఇస్తే చాలామంది సినిమా రిలీజ్ అయినాక వీఎఫ్ఎక్స్ బాలేవు. ఇలాంటి ఒక డిస్కషన్ వస్తుంది. ఆ షాట్లు బాలేవు, గ్రాఫిక్స్ బాలేవు అని చెప్పి అంటున్నారు. ఈయన ఏం చదువుకున్నాడు సార్? అసలు ఏంది ఆయన సినిమాల్లో ఆ రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ఏంటి? ఇప్పుడు చూసినా గాని ఇంత గూడా ఈ గ్రాఫిక్స్ బాగలేదని 'కోటి రామకృష్ణ' గారి సినిమాలో ఎవరు వేలెత్తి చూపించలేరు. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఆ గ్రాఫిక్స్ ఎలా తీయగలిగారు? అసలు ఈయన ఏం చదువుకున్నారు? గ్రాఫిక్స్ మీద ఆయనకి ఎందుకు అంత పట్టొచ్చింది? అంటే నిజం చెప్పాలంటే అండి, ఆ గ్రాఫిక్స్ అనే విషయాన్ని మొదలుపెట్టింది అంటే ఆ ఐడియా అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారిదండి. సార్. ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. సార్. ఆయన మనం అంటే తెలుగు కాకుండా ఇంకా విస్తృతంగా మన తెలుగు సినిమాని తీసుకెళ్ళాలి అంటే, ఈ టెక్నాలజీని మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసే టెక్నాలజీని మనం తెలుగు కథకి గనక అడాప్ట్ చేయగలిగితే హ్మ్. చాలా బావుంటది అనే ఐడియా శ్యాంప్రసాద్ రెడ్డి గారిది. సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కోటి రామకృష్ణ గారు. హ్మ్. అప్పుడు 'అమ్మోర్' అనే సినిమా అదే ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా. సార్. మన ఆహ్, క్రిస్ అని ఒకాయన ఉండేవాడండి. అమెరికా నుంచి ఆయన్ని తీసుకొచ్చారు. హ్మ్. అప్పటికి మనకు గ్రాఫిక్స్ అంటే మనం దానికి ఎలా షూట్ చేయాలో